వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై మోదీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. దీనిని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. సైలెంట్ గా ఉంటే తటస్థంగా ఉన్నట్టు ఎలా అవుతుందని నిలదీశారు. మోదీ సర్కార్ ప్రాధాన్యత గల్ఫ్ లోని భారతీయులను రక్షించడంపైనే కానీ స్టేట్మెంట్లపైన కాదని బీజేపీ కౌంటర్ అయితే ఇస్తోంది. ఇప్పుడు ఎవరి వాదనలో వాస్తవం ఉంది, ఏది ముఖ్యం అనే అంశం పైన ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మన్యం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా వెంకటస్వామి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. అటు పక్కన ఇరాన్, అదేవిధంగా ఇజ్రాయెల్లో యుద్ధం, అమెరికా కూడా ఇందులో రంగంలోకి దిగింది కాబట్టి ఇవన్నీ చాలా అటు స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. హర్మస్ జలసంధిని అక్కడ క్లోజ్ చేయడం వల్ల స్టాక్స్ పూర్తిగా భారత్ లో పడిపోతున్నాయి. ఇవన్నీ అతలాకుతలం అవుతుంది. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలు కూడా ఈ విషయాల్లో కాస్త ఆర్థికంగా దెబ్బతింటున్నాయి చాలా విషయాలు. ఇలాంటి టైంలో సోనియా గాంధీ కామెంట్స్ ఏ రకంగా చూడాలి? మోదీ తటస్థంగా ఉన్నట్లు కాదు, ఖమేనీ మరణం గురించి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే కమెంట్స్ ని దానికి ఏం చెప్తారు? ముందుగా పెద్దలు కోటేశ్వరరావు గారికి, పాపారావు గారికి, మీకు ప్రేక్షకులకు నమస్కారం. మనది అలీన విధానం అనేది అంటే అలీన విధానం అంటే మౌనం కాదు. అలీన విధానం అని అంటే నిష్పక్షపాతికంగా జరుగుతున్న దాన్ని మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అవుతుంది కానీ మౌనం కరెక్ట్ కాదు. మౌనం అనేది అర్ధాంగీకారం అంటారు. అర్ధాంగీకారం అని అంటే కుమార్ని చంపడానికి అంగీకరించినట్ట లేదా యుద్ధానికి అంగీకరించినట్టుగా. మౌనం అర్ధాంగీకారం అనేటువంటి సామెత మన తెలుగులో బాగా నడుస్తూ ఉంటది. సో ఇవాళ జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్ తర్వాత అమెరికా చేసినటువంటి దౌత్యాన్ని ఖండించకపోవడము, ఇసుమంతైనా కూడా దాన్ని వ్యతిరేకించకపోవడము భారతదేశం యొక్క ఏదైతే దౌత్య విధానానికి, విదేశీ విధానానికి సాంప్రదాయకంగా మన దేశం పార్టీలు ఏమన్నా కూడా మన దేశం పాటిస్తున్నది. అది ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే వాజ్పేయి గారు కావచ్చు. ఈ రెండింటిని ఇప్పుడు ఒకటి కాంగ్రెస్, బీజేపీ ప్రధాన రాజకీయ పక్షాలు అనుకున్నప్పుడు వాజ్పేయి గారు ఏ విధానమో, ఇందిరాగాంధీ గారు ఏ విధానమో రెండు కూడా అమెరికా యొక్క దౌర్జన్యాన్ని ఎప్పుడు కూడా అటు ఇందిరాగాంధీ గారు కానీ ఇటు వాజ్పేయి గారిని ఎప్పుడు అంగీకరించలేదు. సో మేము కాంగ్రెస్ పార్టీగా ఇందిరాగాంధీ గారి విధానం అనుకుంటే మా విధానంనే వాజ్పేయి గారి విధానం, వాజ్పేయి గారి కూడా వాళ్ళకు అంటే అంటే వాళ్ళకు ప్రముఖమైనటువంటి సైద్ధాంతిక భూమిక ఉన్నటువంటి ఒక లీడర్ కాబట్టి వారి విధానం అనుకున్నా కూడా మా విధానం ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తవచ్చు, కానీ మరి వాజ్పేయి గారిని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్ట. సో ఏది అంటే ఆ విలువలు, ఆ రకమైనటువంటి ధైర్యాలు ఎక్కడో వెళ్ళిపోయినవి. అది వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ధైర్యంగా ఒక సమస్యను ఎదుర్కొనే స్థితిలో అది దేశీయంగా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాలను ధైర్యంగా ఎదుర్కొని దానికి సమానం చెప్పే స్థితిలో ఈ మోడీ గారు లేరు, మోడీ గారి ప్రభుత్వం లేదు. చాలా ఎస్కేపింగ్ టెండెన్సీ సమస్యల విషయంలో కావచ్చు. ఇవాళ కూడా ఎస్కేపింగ్ టెండెన్సీ. ఇప్పుడు ప్రపంచ యుద్ధ నీతి, నేను ఐ డిడ్ మై లా అండి, లాలో నా స్పెషలైజేషన్ కూడా ఉండింది. ఇది యుద్ధ నియమాలు, ప్రపంచ యుద్ధ నియమాల మీద నేను ఒక పేపర్ కూడా సబ్మిట్ చేసిన. ఆ సమయంలో నేను రీసెర్చ్ కూడా అడిగిన. ఆ టైం నాకు గుర్తుంది, ప్రపంచంలో జరిగేటువంటి రకరకాల యుద్ధాలకు యుద్ధ నియమాలు ఉంటాయి. మన దగ్గర కూడా పాత పురాణాల్లో చూసిన ఏదైతే యుద్ధ నియమాలు ఉంటాయో ప్రపంచ స్థాయిలో కూడా జరిగే యుద్ధాలకు యుద్ధ నియమాలు ఉన్నాయి. ఆ యుద్ధ నియమాల ప్రకారం కూడా ఒక దేశాధినేతను లేకపోతే దానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన సుప్రీంకి సంబంధించినటువంటి టార్గెట్ చేయొద్దు అనేటువంటి మినిమం ఒక
యుద్ధ నియమం ఉందనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు. పెద్దలు వాళ్ళకు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. సో కాబట్టి అది కూడా పాటించినప్పుడు మరి భారత్ తన స్టాండర్డ్ తెలియజేయాల్సింది, ఒక మానవీయ కోణంలో తెలియజేయాల్సింది కదా. ఒక దేశాధినేతను చంపేసినప్పుడు ఒక మానవీయ కోణంలో అయినా కూడా కనీసం సానుభూతి సన్నిహితం మినిమం కర్టసీ ఉంటది కదా, అది కూడా లేకుండా వ్యవహరించడము భారత్ను ప్రపంచ దేశాల ముందు ఒక చేతిగాని దేశంగా, విధానం లేని దేశంగా నిలబెట్టినట్టుగా నేను భావిస్తున్నాను. ఇది మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆ విధంగా నేను భావిస్తున్నాను. సో గతంలో మనకు అనుభవాలు లేవా అనంటే మన ప్రధానులు మన ఈ 70 ఏళ్లలో జరిగినటువంటి అనేక పరిణామాల్లో ఇట్లాంటి యుద్ధ సమయంలో, యుద్ధం మోరించిన సమయంలో, చర్చల సమయంలో మన పాత్ర, దేశం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. పర్టికులర్లీ ఇందిరాగాంధీ టైంలో కావచ్చు, లేకపోతే మనకు బెదిరింపు వచ్చిన సమయం ఇందిరాగాంధీ సమయంలో వచ్చింది అమెరికా నుంచి, అదే రకంగా వాజ్పేయి గారి సమయంలో కూడా వచ్చింది. సో ఈ 2 సందర్భాలను కనుక మనం తీసుకుంటే కనీసం ఆ 2 సందర్భాలను తీసుకొనైనా, వాటి నుంచి స్ఫూర్తి తీసుకొనైనా ఇవాళ భారత ప్రధాని అండ్ విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి ఒక సమాజం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. ఆయన చెప్తున్నటువంటి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే వాళ్ళ భద్రత అనేది అది బేసిక్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎక్కడన్నా ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆ దేశంలో మన పౌరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ కోసం మనం చేయాల్సిన చర్యలు అనేది బేసిక్. అదిగా ఎవ్వరు కూడా దాని మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, మిగతా వాటి మీద కాదంటే అది నీ ప్రాథమికమైనటువంటి బాధ్యత. సో దాని గురించి ఎవరు అడుగుతలేను, దాన్ని డెఫినెట్ గా చేస్తాము, చెయ్యాలి. కానీ వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు కదా, గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయుల రక్షణే మాకు ముఖ్యం అంటూ వాళ్ళు కూడా కౌంటర్ ఇచ్చారు. అదే అమ్మా, నేను అదే అంటున్నా. గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, యుద్ధ సమయంలో, విపత్తు సమయంలో మన దేశస్తులు ఏ దేశాలలో ఉన్నారో వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క భద్రత, వాళ్ళ యొక్క అంటే వాళ్ళని ఇక్కడికి తీసుకురావే విషయాలు ఇవన్నిట్లలో అది ప్రాథమికమైన బాధ్యత. ఒక దేశం యొక్క బాధ్యత అది. దేశం యొక్క పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రాథమిక బాధ్యత. దాని గురించి పెద్దగా చర్చించాల్సిన అక్కర్లే, అది ప్రాథమిక బాధ్యత అంటున్నారు. మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఉన్నారు కావచ్చు, ఎవరు కూడా దాని విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయరు. దాని విషయంలో ఇష్యూనే లేదు. అది తీసుకురావాల్సిందే, అది చేయాల్సిందే, అది బాధ్యతనే. నేను అనేది ఏంటంటే దౌత్య విధానం ఏంటి, జరుగుతున్న దాంతో ఇది నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పూర్తి చేస్తున్నావు. ప్రతి భారతీయుడి యొక్క రక్షణ భారతదేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ దౌత్య విధానం ఏంటి, దాంట్లో మనం చేస్తున్నటువంటిది ఏంటి, మన యొక్క పాత్ర ఏందనేటువంటిది ప్రధాన అంశం. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఫెయిల్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం. ఓకే అండి. పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో నిన్న సోనియా గాంధీ చేసిన కమెంట్స్ మీరు కూడా వినే ఉంటారు. అండ్ ఇందాక వెంకట స్వామి గారు చెప్పిన కమెంట్స్ ని కూడా ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్ఫ్ దేశాల్లో కానీ ఇంకా ఏ ఇతర దేశాల్లో ఉన్న భారతీయులకు సంబంధించి వారి రక్షణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది వాళ్ళందరి ఫస్ట్ ప్రైమరీ బాధ్యత. అది వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కానీ మన దౌత్య సంబంధాల గురించే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశాధినేత చర్చలు జరుగుతున్న టైంలో ఒక దేశాధినేత హత్య చేయబడ్డం, ఈ రకంగా ఈ విషయంలో ప్రధాని మోదీ మాట్లాడకపోవడం, ఇవన్నిటి గురించి కూడా నిన్న సోనియా గాంధీ అన్నారు. కాబట్టి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? ఒకటి, ఓవరాల్ గా బీజేపీ వచ్చిన తర్వాత అధికారంలోకి భారతదేశం తాలూకు విదేశాంగ విధానం డ్రాస్టిక్ గా 180 degrees లో మారిపోయింది అన్నది కనపడే విషయం. స్పష్టంగా మనం అమెరికాకి అంట కాగుతున్నాం. దగ్గర అవటం వేరు, మేం చేయటం వేరు. మేము ఎవరికైనా ఉండాలి, ఎవరితోనైనా ఉండొచ్చు, తప్పులేదు. కానీ అంట కాగటం, కొంతమందిని దూరం చేసుకోవటం అనేది కూడా జరిగింది. కొంతమందికి దగ్గర అవటం కోసం మిగతా వాళ్ళని దూరం చేసుకోవటం అనేది బలంగా జరిగింది. అదే కార్యక్రమం కొనసాగుతుంది. పైగా ఈ అంట కాగటం, ఈ కొంతమందికి దగ్గరై కొంతమందికి దూరం అవటం తాలూకు విదేశాంగ విధానం మంచి ఫలితాలు ఇచ్చిందా అంటే అది కూడా కాదు. చాలా చేదు ఫలితాలను ఇచ్చింది. హౌడీ మోడీ అని అమెరికాకి దగ్గరైతే, మోడీ భారతదేశంతో వ్యవహరిస్తున్న తీరు, ఎంతగా నష్టపోయామో, అమెరికాతో వాణిజ్య సంబంధాలలో ఏ విధంగా దెబ్బతింటున్నామో,
నిన్నగాక మొన్న గొప్పలు చెప్పుకున్నాం, 18% టారిఫ్ మనకి ఓకే చేశాడు, డీల్ కుదిరింది అని. సరే, బానే ఉంది, చెప్పుకున్నాం. చాలా దేశాల కంటే మనకి తక్కువ పడింది, బంగ్లాదేశ్ కంటే కూడా తక్కువ ఉంది, లేకపోతే వియత్నాం కంటే తక్కువ టారిఫ్ ఉందని. కానీ ఆ తర్వాత 2-3 రోజులకో వారం రోజుల్లోపు ఏం జరిగింది, బంగ్లాదేశ్ కి 19% టారిఫ్స్ ఇచ్చారు డీల్. అది కూడా ఓకే, ఎందుకంటే మనకంటే వాళ్ళకి 1% ఎక్కువ ఉంది కాబట్టి మన టెక్స్టైల్స్ బాగా అమెరికాకు అమ్ముకోవచ్చు అని. కానీ ఆ పక్కన ఏమైంది, అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న రా మెటీరియల్ తో కనుక బంగ్లాదేశ్ కనుక టెక్స్టైల్స్ ఇండస్ట్రీలో వాడి తయారు చేస్తే అపరల్ దుస్తులు 0% టారిఫ్ అమెరికాకి వెళ్ళటానికి ఆ సరుకులు. అంటే మనకి 18%, వాళ్ళకి 0%. ఎక్కడికి పోయాం, డీల్ కుదిరిందని చెప్పి గంభీరంగా ఆడంబరంగా కబుర్లు చెప్పుకున్నాం సేపు బట్ల డీల్ మళ్ళీ పలచబట్టాలి. రోజుకు ఒక మాట మోడీ గారిని గురించి ట్రంప్ మాట్లాడే మాటలు. ఆ ఎఫ్స్టీనో ఎవరో అన్నాడని, ఏదంటే డాన్స్ చేశారు భారత ప్రధాని ట్రంప్ కోసం అని. ఇంత దారుణంగా అవమానిస్తుంటే, సరే అవమానాలన్నీ మేము సహిస్తున్నాం, దిగమింగుతున్నాం, దేశ ప్రయోజనాలకు మాకు ముఖ్యం తప్పితే మమ్మల్ని ఏమన్నారు అనేది కాదని చెబుతున్నారు. ఓకే, గుడ్, అవమానాలు మీరు భరించండి, కానీ యాక్షన్స్ మాట్లాడినంత వరకు మీరు భరించండి. భుజాల మీద మోస్తున్నారు, భారం సెలవు మోస్తున్నారు, గుడ్. కానీ వాళ్ళు చేసే పనులు, అమెరికా చేసే దుర్మార్గాలు, ఆచరణలో మదురోని, వెనుజులాలో అధ్యక్షులు మదురోని కిడ్నాప్ చేసుకుని లిఫ్ట్ చేసుకెళ్తే మన మాట ఏంటి, మన స్పందన ఏంటి? అవి పనులు కదా, మాటలు కాదు. చేస్తున్నాడు, క్రిమినల్ పనులు చేస్తుంది అమెరికా. రెండో పక్కన వాళ్ళ కొమేనీని చంపటం అంతర్జాతీయంగా నేరం, అది చట్టాల ప్రకారం అందరూ చెబుతుంది, అది చట్టాలన్నీ చెబుతుంది అది నేరం అని. వెంకటస్వామి గారు కూడా క్లియర్ గా చెప్తుంది అది. మరి అట్లాంటప్పుడు దాన్ని యాక్షన్ కదా అది. నిన్న పక్కింటి వాడిని పట్టుకెళ్ళాడు, ఇవాళ నా ఎదురింటి వాడిని పట్టుకెళ్ళాడు, రేపు నా వంతు రాదని గ్యారంటీ ఏంటనే ప్రశ్న చేసుకోవటం అనేది సహజంగా ఉండాలి. బాధ్యతారహితంగా నన్నేం చేయలేదు కదా ఇంతవరకు అనుకుంటే రేపు మనకు కూడా వంతు వస్తుంది అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అమెరికా అనే ఒక పట్టపగలు దోపిడీ చేయడానికి వెనకాడని దేశం. ఎందుకు మాట్లాడుతున్నానంటే, వెనుజులాలో ఆయిల్ అంతా నాది, ఆ భూభాగం నాది అన్నట్లు మాట్లాడుతుంది. వెనుజులా ఆయిల్ తనదని ఎట్లా మాట్లాడుతుంది, ఆ భూభాగం మీద ఉంది. అంటే దోపిడీ, అంటే పట్టపగలు దోపిడీ చేయడానికి నిర్లజ్జగా నా దోపిడీ నా హక్కు అని చెప్పే దేశాన్ని, ఆ మాటలనే కదా చేతల్ని కూడా మనం ఖండించలేకపోవటం అనేది మన బలహీనతగా ఏమవుద్ది. సరే, కాబట్టి అది విదేశాంగ విధానం మారింది, నష్టపోతున్నాం మనం. రెండో పక్కన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి సరే మరీ తీవ్రమైన అభ్యంతరాలు లేకపోయినా నేను చెప్పేది ఒకటి, వాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నారు. వాళ్ళు కూడా గతంలో ఇందిరాగాంధీ తరహా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర. ఇందిరాగాంధీ ఆ రోజు జనతా పార్టీ గెలిచినప్పుడు, తాను ఓడిపోయినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైనటువంటి ప్రతిఘటన ఇచ్చింది, కానీ బాధ్యతారహితంగా వ్యవహరించాల. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరు, ట్రంప్ ఏదో అంటే అవును నిజమే, ట్రంప్ భారతదేశం 0 అంటాడు, అవును నిజమే అంటాడు రాహుల్ గాంధీ. అనాలా? భారతదేశంలో అంతర్గత వ్యవహారాలు అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు. ట్రంప్ కు భజన చేయాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఎందుకు? ఎవరు తిరిగితే వాళ్ళు, మోడీని ఎవరు తిరిగితే వాళ్ళతో కలిసి తిడతావా మోడీని? దట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. చాలా ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో అధికార దాహం తప్పితే అక్కడికి వచ్చారు. మొదట్లో కొంచెం బాధ్యతాయుతంగానే ఉండుండొచ్చు, డెస్పరేషన్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతిమంగా దే కేమ్ టు ఏ పాయింట్, ఎటమంటే తెడ్డం. మోడీ ఒకటంటే దానికి ఆపోజిట్ అనాలి. దానికి కారణం ఏమక్కర్లేదు అన్నట్లు ప్రతి విషయంలో, చాలా విషయాల్లో మేము కూడా ఏకేపిస్తాం. కాంగ్రెస్ మాట్లాడి చాలా విషయాల్లో కరెక్ట్ కావచ్చు, మా అభిప్రాయాలు కూడా అయ్యే చాలా విషయాల్లో. కానీ మీరు కేవలం ప్రతిపక్ష పాత్ర పోషించడానికి, మోడీని విమర్శించడానికి మాత్రమే విమర్శిస్తాం, దాని అంతిమ లక్ష్యం విమర్శ అంటే మేము ఎవరో అది వినటానికి బాగోదు. మీరు మాట్లాడే నిజాలైన సందర్భంలో కూడా అది వినటానికి బాగోదు. ఇప్పుడు బాధ్యతారహితమైనటువంటి ప్రతిపక్ష పాత్ర మర్చిపోయి ఎందుకు తెలంగాణలో ఉంది గవర్నమెంట్ ఈ రోజు? వెంకటస్వామి గారికి ఎంత కోపం వచ్చినా తెలంగాణ గవర్నమెంట్ టోటల్ గా అన్పాపులర్ విత్ ద పీపుల్. వై రాహుల్ గాంధీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్? వై రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ట్రైంగ్ టు సెట్ ఇట్ రైట్? చాలా వార్తలు వస్తున్నాయి, కేరళ కోసం 1000 కోట్లు సమకూర్చుకుంటున్నారని తెలంగాణ నుంచి తీసుకెళ్లి. దానికోసమే చాలా జరుగుతున్నాయి తెలంగాణలోనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్నారు అకృత్యాలు అని. వై రాహుల్ గాంధీకి ఏ వార్త వెళ్ళలేదా? ఇన్ని జరుగుతున్నాయి తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన 6 నెలలలోనే అన్పాపులర్ అయినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి ఉండి, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు పెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ తిరిగి అధికారంలోకి రాదని ప్రజలు అడిగితే ఏం చెబుతున్నారు? 20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ కనపడదు, ఎక్కడ 30 సంవత్సరాల దాకా కనపడదు అంటున్నారు. ఇక్కడ దాకా వస్తుంటే పరిస్థితి, నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో
చేసెళ్లిన వాగ్దానాలు, బావార్చీలో తిన్న బిర్యానీ మీద చేసిన ప్రమాణాలు ఏమైంది మాట్లాడే? అంటే అధికారం ముఖ్యం. ఇక్కడి నుంచి డబ్బులు వెళ్తే వేరే రాష్ట్రాల్లో, రాజస్థాన్లో ఖర్చు పెడతాం, మహారాష్ట్రలో ఖర్చు పెడతాం అనే లెక్కలు తప్పితే నిజాయితీ, చిత్తశుద్ధి రాహుల్ గాంధీలో మాత్రం ఎంత కనపడుతుంది? ఇదే ఆయన ఫెయిల్యూర్. రాహుల్ గాంధీ కొన్ని పరాజయాలకు ఓర్చుకొని నిజాయితీగా నిలబడి ఉంటే ఆ మోరల్ స్టాండింగ్ అనేది ఆయన్ని బహుశా ప్రజల్లో కాస్త ఎత్తుస్తాయి, హై పెడెస్టల్ మీద నిలబెట్టే. ఏ మోరల్స్ లేవు. ఇవాళ వస్తే, తెలంగాణ వస్తే, ఇవాళ వస్తున్నా, వికారాబాద్ వస్తే నిన్న అనుకుంటా హెలికాప్టర్లు పోయి పహారా పెట్టుకొని, ఎందుకంటే విద్యార్థులు, యువజనులు నిరుద్యోగం గురించి నిలదీస్తారు. మన ప్రియాంక గాంధీ గారు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఈయనేమో 2 లక్షల ఉద్యోగానికి ఈయన జై అన్నాడు. ఎక్కడా కనపట్టలే ఈరోజు. పైగా నిన్న ఒక వార్త ప్రకారం కాంట్రాక్ట్ ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పోయిన సంవత్సరం 30,000 మందిని తొలగించారు, ఈ సంవత్సరం 35,000 మందిని తొలగిస్తారు. ఉద్యోగాలు ఇవ్వటల్లా, అత్యవసర ఉద్యోగాలు, అంతంత మాత్రం ఉద్యోగాలు కూడా పీకేస్తుంది గవర్నమెంట్ అనే పేరు వస్తుంది. దెన్ వాట్? థ్యాంక్ యూ. ఓకే అండి. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? పాపారావు గారి కమెంట్స్ కి ఏకీభవిస్తారా? అండ్ ఇంకొకటి ఏంటంటే, సోనియా గాంధీ చేసిన కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి? అట్ ద సేమ్ టైం మనం రెండు కూడా ఒక రకంగా చూడాలి. ఇటు వీళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రెండు దేశాలతోని తటస్థంగా, ఎందుకంటే ఇరాన్ తోని మనకు చమురు కొనుగోళ్లు చీప్ గా వస్తుంది, వాళ్ళతోని బాగుండాలి. అమెరికాకు సంబంధించి వాళ్ళతోని కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం వాళ్ళతోని కావాలి. సో ఈ టైంలో మౌనమే కరెక్టా, లేదంటే ఇవి నిజంగానే మన రాజకీయ లెక్కలు ఉన్నాయా సోనియా గాంధీ అన్నట్లు? ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే సమయం వరకు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులు, ఆ పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి వైఖరిని చూస్తే డొనాల్డ్ ట్రంప్ ను సంతుష్టీకరించేందుకు పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సంతుష్టీకరణ అనేటువంటి బీజేపీ వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి మాట, ఆచరణ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ద్వంద్వ ప్రమాణాలు కూడా దీనిలో మనకు కనిపిస్తున్నాయి. అనేక అంశాలు ఈ సందర్భంగా మనకు చెప్పుకుంటాం. 2022లో రష్యా ఉక్రెయిన్ మీద మిలిటరీ యాక్షన్ ప్రకటించినప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏమిటి? ఇది యుద్ధాలకు తగినటువంటి సమయం కాదు అని రష్యాను ఉద్దేశించి హితవు చెప్పారు. సరే, ఆ రోజు పుతిన్ లేదా రష్యా మనతో సత్సంబంధాల్లో ఉన్నారు కనుక ఆ మాటతో, ఆ సుభాషితంతో ఎవరికి ఏమీ ఇబ్బంది లేదు కనుక ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగాయి, యుద్ధాలు, యుద్ధ వాతావరణం మరింతగా పెరిగింది. మరి ఇప్పుడు ఎందుకని యుద్ధాలు వద్దు అనేటువంటి సుభాషితాన్ని కావచ్చు, మాటను కావచ్చు చెప్పలేక నోటికి ఎందుకు టేపు వేసుకున్నారు నరేంద్ర మోడీ గారు? యుద్ధాలు వద్దంటే డొనాల్డ్ ట్రంప్ కి కోపం వస్తుంది, యుద్ధాలు వద్దంటే నెతన్యాహు కోపం వస్తుంది. 145 కోట్ల జనాభా ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రధానమంత్రి, ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగినటువంటి అని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి ఈ విధమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలని ఎందుకు పాటిస్తున్నట్టు? తటస్థం అంటే ఓకే, తటస్థం, ఆ రోజు తటస్థం అన్నారు, జనం అర్థం చేసుకున్నారు. మరి ఈ రోజు కూడా తటస్థంగా ఉన్నట్లు, లేదా మేము తటస్థంగా ఉన్నాము, యుద్ధాలు వద్దు, మరింత దారుణంగా పెరిగిందనేటువంటి మాట ఎందుకని రావట్లేదు అనేటువంటిది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్తో మాట్లాడారు, అదేవిధంగా కొన్ని గల్ఫ్ దేశాలతో మాట్లాడారు. ఎందుకు అంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి భారతీయ కార్మికుల స్థితిగతుల గురించి, వాళ్ళ భద్రత గురించి అని చెప్పేసి చెప్పారు. ఓకే, మంచిదే. మరి ఇరాన్ లో కూడా భారతీయులు ఉన్నారు కదా, కొన్ని వేల మంది. అక్కడ ఉన్నటువంటి వాటి గురించి ఇరాన్ నేతలకు ఎందుకు ఫోన్ చేయలేదు? ఏమన్నా సెల్ ఫోన్ సిగ్నల్స్ బంద్ అయ్యాయా, లేకపోతే నోటికి ఏమన్నా టేప్ వేసుకున్నారా? అక్కడ ఉన్నటువంటి కార్మికులు పోతే పోయారని చెప్పేసి ఏమన్నా భావిస్తున్నారా? ఏమిటి ద్వంద్వ ప్రమాణాలు? ఇది ప్రశ్న. అది సోనియా గాంధీ గారు ప్రశ్నించవచ్చు, లేకపోతే ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ ద్వంద్వ ప్రమాణాలు చూసుకున్నప్పుడు
ఖచ్చితంగా అమెరికాకి ఇజ్రాయెల్కి అనుకూలం అనేటువంటి సంకేతం ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకోటి, ఖమేనీ హత్యను ఖండించటం ఒకటి సమస్య. ఖమేనీ హత్యను ఎందుకు ఖండించట్లేదు? గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీక్ సమాచారం లేకపోతే సోషల్ మీడియాలో బీజేపీ శ్రేణులు చేస్తుంది ఏంటంటే ఖమేనీ ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకించారు, అందుకని భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు, అందుకని ఖండించడం లేదు అని అర్థం వచ్చే విధంగా చెప్తున్నారు. ఓకే, ఖమేనీ ఆ విధంగా చేశాడు. మరి ఆర్టికల్ 370ని చైనా కూడా ఖండించింది కదా. మా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం మీద మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆక్సాయ్ చీన్ గురించి మరి అప్పుడు చైనా కూడా అభ్యంతరం తెలిపింది కదా. మరి చైనాతోటేమో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు, షాంఘై వెళ్ళి షీ జిన్పింగ్ తో కలిసి ఫోటోలు దిగుతారు. మరి అంటే చైనా పట్ల ఒక వైఖరి, అది ఖమేనీ పట్ల ఒక వైఖరి. రెండోది, ఖమేనీ సరే మన దేశానికి మన జోక్యం చేసుకున్నాడు. మరి వెనిజులా అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేస్తే దాన్ని కూడా ఎందుకు ఖండించలేదు మనం? వెనిజులా మనకి మిత్రదేశమే, మదురో మనకు మిత్రుడే, ఆయిల్ కూడా అమ్మాడు. అందుకని ఏ విధంగా చూసినప్పుడు తర్కబద్ధంగా చూసినప్పుడు ఒక దగ్గర చెప్తున్నటువంటి సుభాషితం మరొక దగ్గర చెప్పకపోవడం వైఖరి. ఇప్పుడు భారతదేశం అలేని విధానం తటస్థం. వెంకటస్వామి గారు చెప్పినట్టు అలేని విధానం అంటే అదియును శూన్యతమే ఇదియును శూన్యతమే అని చెప్పడం కాదు, తప్పును తప్పుగా చెప్పాలి. గతంలో 1975లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు ముజిబుర్ రెహమాన్ ని హత్య చేస్తే భారతదేశం ఖండించింది. ఏ దేశాధ్యక్షుడైనా అతని విధానాలు ఏమిటి అనేటువంటిది పక్కన పెడితే మరొక దేశం జోక్యం చేసుకొని హత్య చేయడాన్ని ఎవరైనా ఖండించాలి. ఖమేనీ అనుసరించినటువంటి విధానాలు, అక్కడ జనాన్ని అణిచివేసినటువంటి తీరును భారతదేశంలో ఉన్నటువంటి వామపక్షాలు కానీ లేకపోతే ఇతర పురోగమ శక్తులు కానీ తీవ్రంగా ఖండించాయి గతంలో. కానీ అవే వామపక్షాలు ఇవాళ ఖమేనీ హత్యను ఖండిస్తున్నాయి. ఎందుకనంటే ఖమేనీ అంతర్గతంగా ఏం చేశాడు, ఆ అంతర్గతంగా చేసినటువంటి దాన్ని సమర్థించడం వ్యతిరేకించడం అది వేరే అంశం. కానీ ఒక దేశాధ్యక్షుడిగా ఒక దేశ అధినేతగా ఉన్నటువంటి వాళ్ళ మీద చేస్తే మరి అది తప్పది. అందుకనే మదురో విషయంలోనూ అదే విధమైనటువంటి సూత్రాన్ని పాటించాయి, ఖమేనీ విషయంలో పాటించాయి. రేపు ఎవరి మీద దాడి చేసినా కానీ అంతర్గత వ్యవహారాల్లో ఆ విధమైనటువంటి హక్కు ఎవరికీ లేదు. అలాంటి దుశ్చర్యలను ఖండించాలి అనేటువంటి ఒక సూత్రబద్ధమైనటువంటి వైఖరిని ఇవాళ కాంగ్రెస్ కానీ లేకపోతే వామపక్షాలు కానీ తీసుకున్నాయి. మరి అటువంటి సూత్రబద్ధమైనటువంటి వైఖరికి బీజేపీ ఎందుకు దూరంగా ఉంది? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది అమెరికాకి అనుకూలంగా వెళ్ళేటువంటి ఒక వైఖరి. మాటలు చెప్పకపోవచ్చు కానీ చేతలు అంటే మన నడక ఎటుపోతా ఉంది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం. ఓకే, ఎస్ వెంకటస్వామి గారు, సో ఇందాక మరి విన్నారు, పాపారావు గారు కమెంట్స్ కూడా విన్నారు, రాహుల్ గాంధీకి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటి మీ పాయింట్స్ ఏంటి ఇక్కడ? మీకు ముందొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇద్దరు ఉద్దండుల మధ్యన నన్ను ఈ చర్చకు పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో కావచ్చు, దేశీయ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఉద్దండులు. వారి అంటే కోటేశ్వర గారు దీనికి ఈ చర్చగా పరిమితమయ్యారు. పాపారావు సార్ ఒక అడుగు ముందేసి ప్రతిపక్షంగా ఏం పాత్ర పోషించాలనేటువంటి విషయాన్ని కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు. వారితో నేను ఏకీభవిస్తున్నాను. వారు చెప్పినట్టుగా ప్రతిపక్షంగా పాపారావు గారు, కోటేశ్వర గారు, నేను ఒక చిన్న సబ్మిషన్, నేను రాహుల్ గాంధీ గారితో ఇంటరాక్ట్ సందర్భంగా పార్టీ పాలసీ విషయం వచ్చినప్పుడు నేను ఒక సందర్భం చెప్పాను, సార్ ప్రతి క్షణము మోడీ గారిని విమర్శకే మనం పరిమితం కాకూడదు. మన విధానం ఏంది, మనమేంది అనేటువంటి విషయాల్లో జనాలకు మనం చెప్పాలా.
మోడీ గారిని విమర్శ ఒక పార్ట్ అవుతుంది, కానీ ప్రతి క్షణం మోడీని విమర్శించుకుంటూ కూర్చుంటే మన పార్టీ ముందుకు పోస్తారని చెప్పిన వ్యక్తులలో నేను పెద్దలు కూడా చాలా మంది చెప్పి ఉండొచ్చు. బట్ నేను వారితో ఇంటరాక్షన్ సందర్భంలో చెప్పాను, డెఫినెట్ గా దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశానికి సంబంధించిన అంతర్గత విషయాలలో ఏ దేశం ఇంటర్ఫేర్ అయినా కూడా చాలా కరెక్ట్ చెప్పినారు. ఒక దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇంకో దేశం వ్యవహరించినప్పుడు అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ఒక క్రియాశీలక రోల్ పాటించేటప్పుడు మాత్రమే మన దేశానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళమైంది. సో ఆ పాత్రను పోషించడంలో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం విఫలమైంది. భారతదేశము ఇవాళ దౌత్య విధానాల్లో ఫెయిల్ అయింది అనేటువంటి అపవాదును మూటగట్టుకునేడానికి కారణమైనాడు. సో ఇది ఇవాళ ఇక్కడితో ఆగిపోదు. కొడసరారు అన్నట్టుగా చైనా విషయంలో ఒక విధంగా, వెనిజులా సమస్య వచ్చినప్పుడు ఒక రకంగా, లేకపోతే మన ఉక్రెయిన్ విషయం వచ్చినప్పుడు ఒక రకంగా, అది ఇలా ఖొమైనీ లేదా ఇరాన్ విషయం వచ్చినప్పుడు ఒక రకంగా, అట్లా అనుకున్నప్పుడు మనకు గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్ తోటి కూడా మనకు ఆర్థికమైన సంబంధాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో పాకిస్తాను ఐక్యరాజ్య సమితిలో మన మీద అటాక్ చేస్తున్నటువంటి సమయంలో ఐ థింక్ అప్పుడు దేవేందర్ జీ అనే ఒక ఆయన పేరు నేను మర్చిపోయానండి, దేవేందర్ సింగ్ అనుకుంటా, ఇది విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న అతను ఇరాను పాకిస్తాన్ సైడ్ పోకుండా వెళ్లి స్వయంగా మాట్లాడిన సందర్భంలో ఇరాన్ అప్పుడు మనకు ఆ సందర్భంలో పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల మనం ఐక్యరాజ్య సమితిలో కానీ లేకపోతే పైన కానీ మనము ఇబ్బంది పడకుండా ఉండేటువంటి సందర్భం వచ్చింది. ఈ చరిత్రలో ఉన్నటువంటి అంశం అది. సో అంటే ఇప్పుడు పాకిస్తాను అండ్ ఇరాన్ మిత్ర దేశాలు అయినప్పటికీ భారత యొక్క గ్రేటర్ ఇంట్రెస్ట్ కు మనం అప్పీల్ చేసినప్పుడు ఇరాన్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా అంటే నేనేమంటున్నా అంటే మనం ధైర్యం కోల్పోయినామా ప్రపంచ దేశాల ముందు అని, లేకపోతే ఇజ్రాయెల్ ముందు కానీ, ఇజ్రాయెల్ ఏదో ఆయన ఎక్కడో కామెంట్ చేసిన, ఇజ్రాయెల్ ఈజ్ ఏదో ఫాదర్ ల్యాండ్ వర్సెస్ భారత్ ఇదే మదర్ ల్యాండ్ అని ఏదో కామెంట్ చేసినారు. సరే, అది దాని లోతుగా నేను వెళ్తలేను. కానీ ఇలా అమెరికా హూంకరింపులకు, దౌర్జన్యాలకు, ఇజ్రాయెల్ యొక్క అరాచకానికి మౌనంగా ఉండడంలో మనం భయపడ్డామా? దీని మీద ఏం మాట్లాడకపోతే వ్యక్తిగతంగా మోడీ గారు కాదు, భారతదేశం భయపడింది అని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలా వేలెత్తి చూపేటువంటి దౌర్భాగ్య స్థితిని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది అనేది చాలా స్పష్టము. సరే, నేను పాపారావు గారి లోకల్ దానికి సంబంధించి వారి కామెంట్స్ ను నేను ఇప్పుడు అంటే దాన్ని ఎక్కువ కోడ్ చేయడం లేదు, వారు లేవనెత్తిలు కాబట్టి డెఫినెట్ గా పార్టీలో మాలాంటి వాళ్ళము ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలలో కూడా మేము కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి కోటేశ్వరరావు సాక్ష్యము. నేను రేవంత్ రెడ్డి గారి భాష విషయానికి వచ్చినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పినాను, ఆ భాషను వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను మేము సమర్థించమనేటువంటి విషయాన్ని చెప్పాము. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలలో వారు చేసిన సజెషన్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఏ విమర్శ కాకుండా నేను సజెషన్ గా తీసుకుంటా. మా ప్రభుత్వం సరి చేసుకోవాల్సింది, మా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు సరి చేసుకోవాల్సిన అవసరాలను కూడా వారి సూచనలను మేము తప్పనిసరిగా పాజిటివ్ గా తీసుకొని దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవాళ దౌత్య విధానంలో దేశానికి తలవంపులు వచ్చేటువంటి పరిస్థితి, ప్రపంచ దేశాల ముందట మనము మాట్లాడలేనటువంటి పరిస్థితిని భారతీయ జనతా పార్టీ యొక్క విదేశీ విధానం కల్పించింది అనేది చాలా స్పష్టం. సరే, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే, ఇట్లా మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మేము దేశద్రోహులు అవుతాం, అది కోటేశ్వరరావు అవుతారు, పాపారావు గారు అవుతారు, వెంకటస్వామి కూడా అవుతారు. సో వారు మాత్రమే దేశభక్తులు, మిగతా వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అనేటువంటి ఒక అంటే మూర్ఖపు వాదనలో వాళ్ళు ఉన్నారు. ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇంకొక అడుగు ముందేసి ఒకవేళ మేము ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ హిందూ వ్యతిరేకులు అనేటువంటి మాట తీసుకొచ్చి అదొక సెంటిమెంట్ తీసుకొస్తారు.
బట్ వాట్ సరే, ఎవర్ ఒక మాట చెప్పండి. ఇప్పుడు వెంకటస్వామి గారు, మీరు సీనియర్ నాయకులే, మీరు ఎప్పటి నుంచో మన భారత్ లో ఉన్న ఈ రాజకీయ పరిస్థితులు కూడా గమనిస్తూ వస్తున్నారు కాబట్టి, సరే మీరు చెప్పండి, ఒకవేళ ఇట్లాంటి సమయంలో అటు అమెరికాతో మనకు ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం ఇరాన్ తో కూడా మనకి ఇంపార్టెంట్, ఇలాంటి టైంలో కాంగ్రెస్ గనక అధికారంలో ఉంటే ఏం చేస్తుంది? ఈ సెన్సిటివ్ ఇష్యూని ఏ రకంగా హ్యాండిల్ చేస్తుంది? ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు ఇద్దరు కూడా అమెరికా యొక్క ఒత్తిడిని తల ఒగ్గకుండా ధీటైన సమాధానం చెప్పినారు. అదే విధానం మాది. ఇవాళ మేముంటే కూడా అదే చెప్పేటోళ్ళము. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. ప్రియంగానే చెప్పండి, సత్యాన్ని చెప్పండి. ట్రంప్ చేసినటువంటి దౌత్యం, లేకపోతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఖుమాని అనేటువంటి వ్యక్తి, ఒక పెద్ద దేశాధినేత చనిపోతే సత్యంగానే చెప్పండి. అంతర్జాతీయ నియమాలకి ఇది విరుద్ధమనే కరే మాట చెప్పవా? అది సత్యమే కదా. ప్రియంగానే చెప్పండి, నొచ్చుకోకుండా, మీ స్నేహితుడు నొచ్చుకోకుండానే చెప్పండి. మన సమాజం చెప్తుంటది కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అని. ప్రియంగానే చెప్పండి. సత్యం చెప్పేటప్పుడు కటుగా అనిపిస్తుంది, కానీ ప్రియంగా నువ్వు మార్చగలిగితే చాలా చాలా తేనె మూసిన మాటలు మాట్లాడతాడు కదా మోడీ. ఆ తేనె పూసే మాట్లాడు, బట్ సత్యమే చెప్పు. ఆ సత్యాన్ని చెప్పడానికి కూడా నువ్వు ముందుకు రాకపోతే 56 ఇంచుల యొక్క ఛాతీ ఎక్కడ బాయే, ధైర్యానికి ప్రతిరూపం ఎక్కడ బాయే, భారతదేశాన్ని ఔన్నత్యాన్ని శివాజీ రాణా ప్రతాప్ల ఒక ఇది వారసత్వం ఎక్కడ బాయే, ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనము. మేమే వారసులం అని చెప్తున్నాను నేను. ఆక మొన్న శివాజీ అదొస్తే దాన్ని ఒక 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 మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనను మసిపూసి మారడిగా చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది కదా. మరి అట్లాంటి శివాజీ రాణా ప్రతాప్ల వారసులము ఎందుకు ధైర్యంగా ఇది తప్పు ఇది రైట్ అనేటువంటి మాటను మాట్లాడలేకపోయినరు? ఇంతకుముందు మాట్లాడిన సందర్భం కూడా ఉంది కదా. సార్ చెప్పినట్టుగా ఒక సుభాషితం ఉక్రెయిన్ విషయంలో జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు జరగదు? వెనిజులా విషయంలో ఎందుకు జరగదు? లేకపోతే ఇరాన్ విషయంలో ఎందుకు జరగదు? ఏ బేస్ లో దాన్ని మీరు సమర్థించుకుంటారు? కేవలం సమర్థన కోసం సమర్థన. ఇది దేశం యొక్క ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా సోనియా గాంధీ గారు మాట్లాడడానికి రాజకీయ అంశం కాదు. భారతదేశంలో ఇంటర్నల్ రాజకీయ అంశం గురించి సోనియా గాంధీ గారు బయటకు వచ్చి మాట్లాడలే. దేశ ప్రతిష్ట, పాపరావు గారు అన్నట్టుగా దేశ ప్రతిష్టకి సంబంధించిన అంశం కాబట్టి ఇవాళ దేశాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకునేటువంటి పరిస్థితి రావద్దు కాబట్టి ప్రతిపక్ష నేతగా తను వచ్చి డెఫినెట్ గా ఇంటర్ఫేర్ కావాల్సి వచ్చింది. తను ఒక సందేశమో, దేశ ప్రజలకు సందేశం అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ఒక సూచన అనుకోండి, దాన్ని వాళ్ళ తీసుకుంటే మంచిది. అంటే సోనియా గాంధీ మాట్లాడితే మేము వినము, లేకపోతే రాహుల్ గాంధీ మాట్లాడితే వినము, కోటేశ్వరరావు మాట్లాడితే వినము, లేకపోతే మాకెవరు పాపారావు ఎవరు చెప్పేదని తెలంగాణలో అనుకుంటే ఇది తప్పైతుంది. నోబుల్ థాట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు వివేకానందుడు. సో నోబుల్ థాట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది చిన్నవాళ్ళు చేస్తుండరా, పెద్దవాళ్ళు చేస్తున్నా, శత్రువు చేస్తున్నా, మిత్రుడు చేస్తున్నా అనేది విస్మరించి, ఇఫ్ ఇట్ ఇస్ అ నోబుల్ థాట్ వీ హావ్ టు టేక్ ఇన్ ఏ పాజిటివ్ వే అండ్ వీ హావ్ టు గో యాజ్ పర్ ది. ఇప్పుడు సోనియా గాంధీ గారు మాట్లాడింది దేశం యొక్క ఔన్నత్యం, దేశం యొక్క ప్రయోజనాలు, దేశం యొక్క ఇజ్జత్. ఒక మాట చెప్పాలంటే తెలంగాణ భాషలో దేశం యొక్క ఇజ్జత్ ప్రపంచ దేశాల ముందు పోకుండా ఉండాలంటే మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక సూచన చేయడం కోసమే ఇక సోనియా గాంధీ గారు మాట్లాడి తప్పితే, విదేశీ విధానాలు మనకు వచ్చిన సాంప్రదాయ విధానాల ఆధారంగానే వారు మాట్లాడింది తప్పితే మోడీ మీద వ్యక్తిగతంగానో లేకపోతే బీజేపీ పార్టీ పరంగానో మేము మాట్లాడలేదని చాలా స్పష్టమండి. ఓకే, పాపారావు గారు, సో ఏం చెప్తారు? నిజంగానే భారత్ ఖమేనీ హత్యకు సంబంధించి మాట్లాడకపోవడం నిజంగానే ట్రంప్ ప్రెషర్ ఉందనుకోవచ్చా? భారత్ అమెరికా వైపు ఎక్కువగా వెళ్తుంది అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఈ మౌనం మన భారత్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందా? మ్యూట్ లో ఉన్నారండి పాపారావు గారు. ఖచ్చితంగా ప్రభావం ఉంటది. ఎందుకంటే పాత మిత్రులని దూరం చేసుకుంటున్నాం. రష్యా ఆయిల్ విషయంలో మనం అమెరికా ఒత్తిడికి లొంగుతున్నాం అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నప్పుడు, రష్యా ఎంత కాదనుకున్నా, వాళ్ళు ఎంత నింపాదిగా బ్యాలెన్స్డ్ గా ఉండాలనుకున్నా తెలియకుండానే
దూరం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు కాదు, గతంలో చాలా కాలంగా రష్యాతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మెల్లమెల్లగా రష్యాతో దూరం పెరుగుతుంది అన్నది నిజం. కానీ వాస్తవంలో ఇది రెండు దేశాల ప్రభుత్వాల బంధం కాదు, రష్యా భారత్ మధ్య ప్రజల బంధం. అట్లాంటి దాన్ని కూడా దూరం చేసుకునే స్థితి ఈ రోజు నెమ్మదిగా తెస్తున్నారు. రెండో పక్కన ఇరాన్తో కూడా అంతే. ఇరాన్తో అసలు చారిత్రకంగానే అత్యద్భుతమైనటువంటి లింక్స్ ఉన్నటువంటి దేశాలుగా ఈ రెండు ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు ఇరాన్ని మనమే ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇరాన్తో దూరం కూడా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా ప్లీజ్ చేసేది ఉండదు, కానీ ఉన్న బంధాన్ని అలా కొనసాగించకుండా ఎందుకు చేస్తాం అనేది. ఎందుకంటే ఇక్కడ మనం మామూలుగా మాట్లాడుకుంటుంది ఏంటి, వ్యాపారం ఇంపార్టెంట్ కాబట్టి రష్యా ఆయిల్ కొంట మానేస్తే మనకి కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం, టారిఫ్లు గోల తగ్గుద్దని. కానీ చాలాసార్లు నేను చెప్పేది వ్యాపారంలో కూడా ఒక నీతి ఇంపార్టెంట్. మంచి వ్యాపారస్తుడు ఎప్పుడు దానిలో ఒక గుడ్ విల్, ఒక నీతి కూడా ఉంటాయి. వ్యాపార నీతి కూడా ఉంటుంది. వాణిజ్య నీతి, రాజనీతితో రాజనీతి లేకపోతే ఇతరత్ర మనం మాట్లాడుకునే నీటితో పాటు వ్యాపార నీతి కూడా ఉంటుంది. వ్యాపారంలో కూడా నీతి ఉండాలి. మనం వ్యాపారం చేస్తున్నాం ఒక దేశంతో, దానిలో కూడా మనకు ఒక నిబద్ధత ఉండాలి. ఆ దేశంతో ఒక బంధం, వ్యాపారస్తుడితో కూడా ఒక అండర్లైన్ కరెంట్ గా ఒక బంధం ఉంటుంది. మంచి మనకి దగ్గర వాళ్ళుగా ఉంటే వాళ్ళ నుంచి రెగ్యులర్ గా మనకు రిలేషన్. మాఫియాలో కూడా రిలేషన్, నేను దాంతో పోచట్లేదు, కానీ మాఫియాలో కూడా ఒక నీతి ఉంటుంది కదా. అని మామూలు దేశాల మధ్య నీతి ఎందుకు ఉండకూడదు? స్నేహం చేసే దేశాల మధ్య ఆ బాండ్ ఎందుకు ఉండదు? ఉంటది. అలా కాకుండా మనం ప్రధాన్ని ట్రాన్సాక్షనల్ గా చేస్తామంటే నష్టపోతాం. మా లాభ నష్టాలు లెక్కలేసుకుంటామంటే నష్టపోతాం. ఒకసారి మిత్రులతో కలిసి నష్టపోవటానికి ప్రిపేర్ అయితేనే, ఒకసారి అవసరమైతే నష్టపోతాం మిత్రులతో కలిసి. ప్రిపేర్ అవ్వకపోతే కష్టం. కనీసం అలీనోద్యమ స్పిరిట్ అయినా కంటిన్యూ అవుతుందా? మీరు కూటముల్లోకి వద్దు, అటు వద్దు, ఇటు వద్దు. అటు ఇటు కాకుండా ఉంటున్నావా? ఉండలేదు కదా. అమెరికాకి దగ్గరగా వెళ్ళిపోయి అంటకాగుతున్నాం కదా. అమెరికా అన్ని రకాల మనల్ని వేధించినా మళ్ళీ అమెరికాకే దగ్గర అయ్యాం కదా. ఈ మధ్యకాలంలో టారిఫ్ల పేరుతో మోడీ గారిని విమర్శించడం, మోడీ గారిని వెక్కిరించడం, నేను ఆపమంటేనే యుద్ధం ఆపారు పాకిస్తాన్తో, ఇట్లా రకరకాలు మాట్లాడుతుంటే బాగా గ్యాప్ వచ్చింది. భారత ప్రజానీకం అయితే ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు. మోడీ గారు ఏమన్నా మళ్ళీ అమెరికాతో ఓకే అనుకున్నారేమో, కానీ స్నేహం ప్రజలైతే భారత ప్రజానీకం మాత్రం తిరుగులేని విధంగా వెనక్కి అమెరికా నుంచి దూరంగా వచ్చేసారు. దే డోంట్ లైక్ ఇట్. H1B వీసాల దగ్గర నుంచి అమెరికా తీరు, నిన్నటిదాకా వాళ్ళు ప్రవర్తించి తీరు, అవసరం తీరిపోయి వాళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు, యూజ్ అండ్ త్రో. దీంతో జనాలు విసిగిపోయారు. జనాలు కోపంగా ఉన్నారు. జనాలు ఇన్ ప్రిన్సిపల్ కోపంగా ఉన్నారు. దెన్ వాట్? మీకు అడ్డం ఏంటి? భారత ప్రజానీకం పని అమెరికాతో దగ్గరగా ఉండాలని ఎక్కువగా కోరుకుంటే తప్పనిసరిగా భారత ప్రభుత్వం ఒత్తిడికి లొంగటమో, లేకపోతే భారతదేశంలో భారత ప్రభుత్వంగా దానికి ప్రజల ప్రాతినిధ్యం వహించి అమెరికాతో ఉండటమో వేరు. ప్రజలు వ్యతిరేకం అవుతుంటే మీరెందుకు దగ్గరయ్యారు? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్కి వెళ్ళాం, జీతో చర్చలు జరిపాం. జీతో అంటే చైనాతోనే మన బంధం ఉండబోతుందన్న వార్తలు కూడా ఆ రోజు వచ్చినాయి. అమెరికా దూరం చేసుకుంటుంది మనల్ని, తప్పదు మనం చైనా వైపు ఉంటాం. సరిహద్దు వివాదాలు ఎన్నో పక్కన పెట్టినా కానీ చైనాతో స్నేహం అనేది. ఈ రోజు మళ్ళీ ఎక్కడ కనపడుతున్నాం మనం నిత్యం? ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం? సో రెండోది ఇక్కడ మీకు ఈ మధ్య కాలంలో పత్రికల్లో చూడండి, నిన్నటి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో కూడా అనుకుంటా చైనాతో స్నేహం చేయాలి అనేది బలమైనటువంటి ఒక అండర్ కరెంట్ గా దేశంలో ఉంది. చైనాతో మనం స్నేహం చేస్తే మంచిది అనేది గతంలో చైనాతో శత్రుత్వం భారత ప్రజానీకంలో కూడా స్ప్రెడ్ అయింది. సరే, ఆ రోజు గాల్వాను ఇట్లాంటివన్నీ సరే జరిగింది. కానీ ఈ రోజు భారత ప్రజానీకం అమెరికాతో కంటే చైనాతో మనం దగ్గర ఉండాలని నిన్నటి వ్యాసమే అది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో. ఇఫ్ యూరోపియన్ యూనియన్ అండ్ చైనా హ్యాడ్ ఏ బేబీ ఆర్ లైక్ దట్, అది అట్లా వ్యాసం ఉంది. చాలా మంచి వ్యాసం. ఇట్లాంటి ప్రతి పత్రికల్లో ఈ మధ్య ఇంగ్లీష్ పత్రికల్లో, వ్యాపార పత్రికల్లో తరచుగా కనపడుతున్నాయి చైనాతో స్నేహం చేయండి అని. చైనాతో దగ్గరగా ఉంటమే కరెక్ట్ అనేది వార్తలు వస్తున్నాయి. ప్రజలు కోరుకుంటున్నారు, పత్రికలు చెబుతున్నాయి, మీడియా మాట్లాడుతుంది. విభేదాలు లేవని ఎవరన్నారు? సరిహద్దు విభేదాలు ఉన్నాయి. వియత్నాంకి లేవా చైనాతో సరిహద్దు విభేదాలు? వియత్నాం వ్యాపారం చేసుకోవట్లేదా? దెన్ వై మనకేంటి ప్రత్యేకంగా ఇంత ఇది? నష్టపోతున్నాం కదా. థ్యాంక్ యూ. ఎస్, కోటేశ్వరరావు గారు, సో మీరేం చెప్తారు? నిజంగానే మరి పాపారావు గారు చెప్పినట్లు కూడా మనం ఏమైనా తటస్థంగా ఉండడం ఏమైనా మిస్ అవుతుందా? అమెరికాకి ఎక్కువగా ఫేవరెటిజం అవుతుందా?
తటస్థం అనేటువంటిది అవకాశవాదానికి కొన్ని సందర్భాల్లో మారుపేరుగా నిలుస్తుంది. ఉదాహరణకు ఇదే ఇరాన్, ఇదే ఖమేనీ నాయకత్వంలో 1994లో కాశ్మీర్లో మానవ హక్కుల్ని హరిస్తున్నారు అనేటువంటి పేరుతో అమెరికా ప్రోత్బలంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఐక్యరాజ్య సమితిలో మనకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చేసినటువంటి సమయంలో ఇరాన్ అడ్డుపడింది ఇదే ఖమేనీ నాయకత్వంలో. అదేవిధంగా ఇదే ఖమేనీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇరాన్ తోటి చాబహార్ రేవుని మనం అభివృద్ధి చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయల మేరకు అక్కడ పెట్టుబడి పెట్టాం. ఇంకా చెప్పాలంటే 2025లో ఇదే అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఇరాన్ లో చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని భారతదేశానికి రప్పించాలి అంటే ఇరాన్ అప్పుడు తన గగనతలాన్ని తెరిచి భారతీయుల్ని సురక్షితంగా భారత్ కి పంపించడంలో, విమానాలను నడపడంలో సాయం చేసింది. 2025 గత ఏడాది కూడా గడవలేదు. అటువంటి ఇరాన్ తోటి ఇప్పుడు కూడా ఇరాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా గల్ఫ్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అనేక మంది భారత్ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు, ముందు ప్రాణాలు దక్కించుకుంటారు, తర్వాత ఉపాధి అని అనుకుంటున్నారు. మరి నరేంద్ర మోడీ గారికి నెతన్యాహుతో ఎంతో పలుకుబడింది, నా గ్రేటెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నెతన్యాహు చెప్పాడు కదా 2 రోజుల క్రితం. సరే, డొనాల్డ్ ట్రంప్ ఎట్లాంటి ఫ్రెండో మనకు తెలుసు. ఒక మంచంలో తిని ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్నట్టుగా చెప్పుకుంటారు. మరి అటువంటి వాళ్ళని అయ్యా మీరు 4 రోజులు యుద్ధాన్ని ఆపండి అని వాళ్ళకి చెప్పి, తన పలుకుబడిని ఉపయోగించి ఇటు ఇరాన్ వాళ్ళకి చెప్పి, ఆ గల్ఫ్ లోను ఇరాన్ లో ఉన్నటువంటి మన వాళ్ళని సురక్షితంగా వచ్చేటువంటి వాళ్ళని తీసుకురావడానికి ఎందుకని యుద్ధాన్ని ఆపమని అడగలేకపోయారు? ఇదే నరేంద్ర మోడీ గారు 2022లో ఉక్రెయిన్ లో చిక్కుకున్నటువంటి వాళ్ళని, భారతీయ విద్యార్థులని తిరిగి తీసుకురావడానికి నా పలుకు ఉపయోగించి నేను యుద్ధాన్ని ఆపానని చెప్పేసి చెప్పుకున్నారు కదా. ఏమైంది ఇప్పుడు ఆ పలుకుబడి? అంటే ఈ 4 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి పలుకుబడి దిగజారింది అనుకోవాలా, లేకపోతే వీళ్ళు లెక్క చేయరని అనుకోవాలా? అందుకని ఏ విధంగా చూసినప్పటికీ ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వైఖరి భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారి అధికారంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. కానీ ఒకసారి ఇతర దేశాలతోటి మనం ఎటువైపు ఉన్నాము అనేటువంటి దానిలో తేడా గనక వచ్చేట్లయితే ఇప్పటికే మన ఇరుగు పొరుగు దేశాలు మనకి దూరంగా ఉన్నాయి, అంటి ముట్టినట్టుగా ఉన్నాయి. ఎందుకని? మనం అమెరికా తోటి దగ్గరవుతున్నాము. ఆ అమెరికా ఆ దేశాలని ఒక పెద్దన్న వైఖరిగా నేను చెప్పినట్టు వినాలి అంటే వినే పరిస్థితిలో ఇవాళ లేవు. దాంతో మనకు కూడా శత్రుత్వం. చివరికి డోక్లాం విషయంలో మన సైన్యాన్ని అప్పుడు ఆహ్వానించినటువంటి భూటాను ఇప్పుడు ఏం చెప్తా ఉంది? మీరేం రాక్కర్లేదు, మేము చైనా తోటి మేము తేల్చుకుంటాం, మీ సాయం మాకు అక్కర్లేదని చెప్తాం. ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి? ఎందుకంటే ఈ అవకాశవాదం, అమెరికా వైపు మొగ్గటం అనేటువంటి ఈ విధానం అనేటువంటిది వచ్చింది. రేపు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఇదే విధంగా అమెరికా తోటి ఉన్న సంబంధాలతోటి మనకు వ్యతిరేకం అయితే మన పలుకుబడి ఎక్కడ? ఏం చెప్తున్నారు? భారతదేశాన్ని విశ్వగురువుగా, గతంలో చరిత్రలో ఎప్పుడో విశ్వగురువుగా ఉంది, ఇప్పుడు మళ్ళా నేను భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నాను, ఆ విశ్వగురువుకి తానే విశ్వగురువును అన్నట్టుగా చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలో ఉన్నటువంటి పేద వర్తమాన దేశాలన్నిటికీ కూడా లీడర్ని భారత్ అని చెప్తున్నప్పుడు ఎలా నమ్ముతాయి మన దేశాన్ని లేదా మన నాయకత్వాన్ని ఈ దేశాలు? మన నమ్మి మన దగ్గరికి వస్తాయా? అంతర్జాతీయ వ్యవహారాల్లో మనకు మద్దతు ఇస్తాయా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఈ వైఖరితో తలెత్తుతున్నాయి. అందుకని రేపు రష్యా
ప్రస్తుతం బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ అమెరికా వైపు మొగ్గుతున్న తర్వాత ఒక కీలకమైనటువంటి దశకు వచ్చినప్పుడు రష్యా కూడా భారతదేశం పట్ల ఏ విధమైనటువంటి వైఖరిని అనుసరించాలి, ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పాలని చెప్పేసి పుతిన్ కూడా ఆలోచిస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఈ టైంలో కాంగ్రెస్ కూడా రాజకీయ అంశంగా దీన్ని ఉపయోగిస్తుంది అనుకోవచ్చా? ఫైనల్ కమెంట్స్. రాజకీయ అంశంగా ఉపయోగించుకోవడం అనేటువంటి దాన్ని మనం చూసేటువంటి కోణాన్ని బట్టి ఉంటది. ఒక ప్రిన్సిపల్ రెండు అని అనటం అంటే ఒక ప్రిన్సిపల్ లేదు, ఇది రాజకీయ కారణంగానే రెండు అంటున్నారు అని ఎవరన్నా అంటే దానికి ఎవరేం చేసేది ఏం లేదు. అందుకని ఒక ప్రిన్సిపల్ కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది, ఆ మటుకు వస్తే బీజేపీ రాజకీయం చేయట్లేదా? ఎవరైనా రాజకీయం చేస్తారు, కానీ ఒక కీలకమైనటువంటి అంశం మీద ఒక సూత్రాన్ని చెప్తే దాన్ని కూడా రాజకీయమే అని అంటే అది కావాలని చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఎస్, కాంగ్రెస్ వైఖరి ఏదన్నా ఉంటే మీరు దాని మీద విమర్శించండి, తప్పు పట్టండి. కానీ ఇరాన్ విషయంలో ఖండించకపోవడం తప్పు అని అంటే దానిలో రాజకీయం ఏముంది? ఖండించకపోవడం ఒక రాజకీయం కదా, ఖండించకుండా మౌనంగా ఉండటం ఒక రాజకీయం కదా. అటువంటి రాజకీయానికి ఎవరు పాల్పడ్డారు? ముందు నరేంద్ర మోడీ, బీజేపీ పాల్పడింది. మరి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు. అందుకని మన ప్రిన్సిపల్ ఏది సరైనదా కాదా అనేటువంటిది ఇక్కడ గీట్రాయిగా తీసుకోవాలని అయితే నా అభిప్రాయం. ఓకే, ఎస్ వెంకటస్వామి గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? అలీన విధానము అంటే నోరు మూసుకొని కూర్చోవడం కాదని నేను ముందు చెప్పాను. రెండోది ఏంటంటే అలీన విధానాన్ని అనుసరించడంలో మన దేశం యొక్క స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి. అలీన విధానం పేరుతోటి ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ కు నాయకత్వం వహించే దేశంగా భారత్ నిలబెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. అలీన విధానం అనగానే మాకెవరితో సంబంధం లేదు అని అనలేదా? అలీన విధానంతో పేరుతోటి మనతో సమ్మతించి మనతో కలిసి వచ్చేటువంటి దేశాలందరినీ ఒక దగ్గర చేర్చి ఇది ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ గా చూపించింది ఇందిరాగాంధీ గారు కావచ్చు. వారి నాయకత్వంలో అలీన దేశాలకు నాయకత్వం వహించింది వారు. అంటే మనల్ని భారతదేశంని ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ గా రెండు అగ్రరాజ్యాలు వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి దేశాలు కొట్టుకోవడమో లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యన ఏదైతే జరుగుతుందో, మీరే కాదు ఈ ప్రపంచంలో భారత్ కూడా ఒక ఫోర్సు, భారత్ తోటి కూడా ఒక కొన్ని దేశాలు ఉన్నాయి. ఇది కూడా భారతదేశం ఒక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో మేము ఒక ఫోర్స్ అనేది భారత్ అలీన విధానంలో చూపించింది. ఆ అలీన విధానాన్ని ఇవాళ కూడా క్యారీ ఆన్ చేయాల్సినటువంటి బాధ్యత ఒడిశరారు అన్నట్టుగా ప్రిన్సిపల్ ఏదైతుందో దాన్ని పాటించాల్సింది. అది ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండియన్ సావర్నిటీ. ఓకే, ఇండియన్ సావర్నిటీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నామే తప్ప ఇది రాజకీయం అయితే కాదు. అది రాజకీయంగా వాళ్ళు చూసుకొని రాజకీయంగా విమర్శ చేస్తే వాళ్ళ యొక్క సంకుచితత్వానికి తార్కాణం అవుతుంది. ఇందాక అదే కోటేశ్వరరావు గారు కూడా అన్నారు కదా, సేమ్ ఈ టైంలో దాన్ని ఎవరు ఏ రకంగా చూస్తారు, దాన్ని రాజకీయం అంటే రాజకీయం, లేదంటే ఈ టైంలో మాట్లాడాల్సింది అంటే కూడా మాట్లాడాల్సిందే. ఎస్, పాపారావు గారు, మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి. ఏముందంటే ఇక్కడ మనం నాకు ఏదో అంటారు కదా, రెంటికి చెడ్డిన రేవడి అనేది ప్రిన్సిపల్ లేకపోవటం వల్ల ఒక ప్రిన్సిపల్ సెంటర్డ్ అప్రోచ్, సూత్రబద్ధ వైఖరి, మేమిది, మా వ్యక్తిత్వం ఇది. వ్యక్తికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది, దేశానికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దేశానికి ఒక స్వభావం ఉంటుంది, దేశం కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉంటుంది అనేది ప్రపంచానికి కూడా మనం సందేశం ఇవ్వాలి. వ్యక్తిగా మనం దీనికి కట్టుబడి ఉన్నాం అనేది ఉంటాయి. చెడ్డవాడికి ఉంటాయి, మంచివాడికి ఉంటాయి. ఆ వ్యక్తి అంటే ఇది ఏది అనేది. మనం కూడా ఒక దేశంగా మా వైఖరి ఇది అనేది స్పష్టంగా ఉంచకుండా చాలా అమార్ఫస్ గా, చాలా మెర్క్యూరీ లాగా, చిక్కడు దొరకడు లాగా జారిపోదాం అనుకుంటే నిజంగా ఇందాక కోటేశ్వరరావు గారు పాయింట్అవుట్ చేసినట్టుగా ఎవరు మన వెనక వస్తారు, ఎందుకు మన వెనక వస్తారు, వీళ్ళని ఎలా నమ్మాలని నమ్ముతారు వాళ్ళు, మనల్ని నమ్మటం వాళ్ళకి నమ్మకం ఎలా కలిగిస్తుంది, నమ్మచ్చు వీళ్ళనని.
దక్షిణ దేశ సౌత్ కంట్రీకి, గ్లోబల్ సౌత్ కి నేను నాయకుడిని మనకు మనం చెప్పుకుంటే కాదు కదా, వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ దేశాలు ఫీల్ అవ్వాలంటే మనం బలంగా మన వ్యక్తిత్వాన్ని ఫోకస్ చేయాలి, నిలబడతాం. అవసరమైతే రిస్క్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, తీసుకుంటాం అన్నప్పుడే మన నాయకత్వం పోషించగలం. నాయకుడు అంటే ముఖ్యంగా సూత్రబద్ధ వైఖరి, గ్యారంటీగా మనకి జరుగుద్ది నాయకుడితో ఉంటేనేది. అలాగే దాంతో పాటు రిస్క్ కూడా తీసుకోగలడు, మన ముందు ఉండగలడు, కష్ట నష్టాలు భరించగలడని. ఏమీ లేని కాలం. ఒకప్పుడు చూడండి, మరి నాకు అలీనోద్యమ సమావేశం, నాము సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భం గుర్తు. అప్పట్లో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, ఆ సందర్భంలో ఇందిరాగాంధీ క్యాస్ట్రో వచ్చాడు. మా సిస్టర్ అని చెప్పి ఇందిరాగాంధీని ఆయన ఆలింగనం చేసుకున్నారు. అసలు మర్చిపోలేని చరిత్ర అది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళిద్దరు కలిసి ఎట్లాంటి ఫోర్సు, ఒక చిన్న దేశంగా క్యూబా అమెరికాకి 90 కిలోమీటర్ల దూరంలో చేరి సవాల్ చేస్తుంటే, ఇందిరాగాంధీ నిక్సన్ తో మీటింగ్ లో నీ సంగతి నువ్వు చూసుకున్నట్టు గట్టిగా వార్నింగ్ ఇవ్వగలిగిన స్థాయిలో ఆ రోజు ఆ దేశ ఆ అద్భుతమైనటువంటి రాజనీతి ఈ రోజు ఎక్కడికి పోయింది, ఏమైంది? ఎవరు ఇప్పుడు ఎవరు విశ్వగురువు? ఆ మాట విశ్వగురువు గురిగా చెప్పాలంటే ఆ రోజు ఇందిరాగాంధీ పాటించినటువంటి విధానాలే విశ్వగురువుకి ఇది. కానీ ఈ రోజు ఇది ఊరికే చెప్పుకుంటూ మనకు మనం చెప్పుకోవటం కాదు కదా, రెండో వాళ్ళు అనాలి. మనం కాదు చెప్పుకోవాల్సింది, రెండో వాళ్ళు అనాలి. ఆ రోజు వాజ్పేయి గారే అన్నారు కదా, అపర కాళికాదేవని ఏదో అన్నారు పార్లమెంట్ లో ఇందిరాగాంధీని. అనే స్థితి వచ్చింది, అనే స్థితి తెచ్చింది ఇందిరాగాంధీ. అనక తప్పని స్థితి తెచ్చింది. ప్రజలందరి ముందు అలా కాకుండా ఇంకోలాగా మాట్లాడితే కుదరని స్థితి తెచ్చింది ఇందిరాగాంధీ తన పోరాట పట్టుకుతో విదేశాంగ విధానాల్లో. రైట్ అండి. ఏంటంటే అలా నిలబడటం ముఖ్యం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం విషయంలో ఏదైతే ఖమేనీ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ఆయన హత్య సంబంధించి భారత్ అయితే మాట్లాడకపోవడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా సోనియా గాంధీ రియాక్ట్ అయ్యింది. ఎందుకంటే కూడా అమెరికా సంబంధించి వైఖరి ఎప్పుడు కూడా మీ ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, మా ఇంటికి వస్తే ఇంకేం తీసుకొస్తారు, ఏం తెస్తారు అన్న చందంలోనే అమెరికా ఉంటుంది. కాబట్టి అమెరికా విషయంలో కూడా ఇంత ఈ రకంగా అనుకూలంగా ప్రతిదానికి తలొగ్గడం కరెక్ట్ కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ అటు కేంద్రం కూడా స్పందించింది. కేవలం గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతే మాకు ముఖ్యము అంటూ కూడా మాట్లాడింది. ఈ మాటలే కాకుండా ఎట్ ది సేమ్ టైం ఈ దౌత్య సంబంధాల గురించి కూడా దెబ్బతినకుండా అన్ని విషయాల్లో సమన్యాయంగా అందరు కూడా ఖండిస్తే మంచిదంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఈ విషయంలో నిజంగానే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా, ఏం చేస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.